సర్దార్ మరణం నా ఆత్మను నన్ను చాలా శోభించే విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే సర్దారు నాకు చాలా దగ్గరవాడు. సర్దార్ తమ్ముడు నాకు చాలా మిత్రుడికైనా ఒక తమ్ముడికైనా ఆత్మీయ బంధం ఉన్న తమ్ముడు నా సర్దార్. అయితే ఆ రోజు జరిగిన వెంటనే నాకు తెలియగానే సర్దార్ ఇట్లయింది, నీలిమా హాస్పిటల్కు తీసుకుపోయిందని తెలియగానే వెంటనే యాక్చువల్గా నాకు సైనాస్ సంబంధించి ఆపరేషన్ కోసం డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకొని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో 6 టెస్టులు చేయించుకుంటుంటే వెంటనే నాకు తెలిసింది సర్దారు నీలిమా హాస్పిటల్ ఇంటికి మీదకి పడిపోయాడు. సరత్నగర్ నీలిమా హాస్పిటల్ తీసుకుపోయిందని తెలియగానే వెంటనే నేను బయలుదేరబోయాను. టెస్టెస్ని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పంజాగుట్టలో టెస్టును ఆపి కూడా నేను బయలుదేరాను. బయలుదేరగానే అప్పుడు వెంటనే అక్కడ తెలిసింది ఏంటంటే 5 నుంచి 10 నిమిషాలలోనే సర్దార్కు దగ్గర కొంతమంది అతన్ని చనిపోయారని డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ అయిన తెలవగానే నేను ఇంకా స్పీడ్గా పోదామని బండి ఆ టెస్టులు కూడా ఆపుకొని బయలుదేరుతుంటే మళ్ళా దగ్గర ఎర్రగడ్డకు రాగానే అక్కడ మా వాళ్ళు కూడా, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా బస్తీకి సంబంధించిన వాళ్ళు, సర్దారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా మిత్రులు కూడా పోయారు. అన్నా నువ్వు రాక్, ఇక్కడ పరిస్థితి చాలా అయోమయంగా ఉన్నది, అందరూ కూడా రౌడీ షీటర్సు, అక్కడ ఉన్న బోరబండలో ఉన్న కొంతమంది స్థానిక రౌడీ షీటర్లు, అదేవిధంగా ల్యాండ్ గ్రాపర్సు, అదేవిధంగా ఫైనాన్సర్సు, 10 రూపాయలు 20 రూపాయలు మిత్తికి నడిపించే ఫైనాన్సర్లు అందరూ కూడా గుమ్మిగూడారన్నా, నీ మీదనే అసత్య ప్రచారం చేస్తున్నారు, దయచేసి ఇక్కడ రాకన్నా, ఈ పరిస్థితి బాగాలేదు, నువ్వు జర దూరంగానే ఉండని చెప్పారు. లేలే అట్లా ఏమున్నా పర్వాలేదు, నేను వస్తాను నా తమ్ముడు కూడా చూడాలి, ఎందుకంటే చనిపోయారని చెప్పి చివరి చూపైనా చూడాలి, నా తమ్ముడు కోసం సర్దార్ కోసం వస్తా అంటే వద్దన్నా అని చెప్పడం జరిగింది. అప్పటికి నేను దగ్గర పోయడం ప్రయత్నం చేసిన, కానీ అసాంఘిక శక్తులు అందరూ కూడా అక్కడ చేరుకొని నన్ను రానియకుండా మొత్తం అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలని చెప్పి వెనక తగ్గాను. అదే సమయంలోనే ఒక కొత్త వాతావరణం సృష్టించి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆ యొక్క ఆత్మహత్యను లేకపోతే యాక్సిడెంట్ తెలియదు కానీ దాన్ని మొత్తం చిత్రీకరించి శవ రాజకీయాలు చేసే విధంగా సర్దార్ మరణానికి నేనే కారణం అన్నట్టు సృష్టించ జరిగింది.